ఈఎక్స్టిపి అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను వాల్యుయేషన్ టైపు స్ప్లిట్ వాల్యుయేషన్లో. సో ఈఎక్స్టిపి_పి క్రియేట్ చేసిన తర్వాత దీనిలో నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ని పెట్టుకుంటున్నా. ఓకే, ఇది ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌ చేయాలి అండ్ ఇంటర్నల్ పర్చేస్ ఆర్డర్స్ నాట్ అలౌ చేయాలి. అట్లాగే నా అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఏమైనా కస్టమైజ్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఉంటే నేను అసైన్ చేసుకుంటున్నాను. సో నా జెడ్టీఎక్స్టీ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని నేనే అసైన్ చేసుకుని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అని కొట్టాలి, క్రియేట్ అని కొడితేనే సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దెన్ ఇదే విధంగా నేను INT_P అని ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. ఇదేంటంటే ఆప్షన్ ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌ చేయదు, ఇంటర్నల్ పర్చేస్ ఆర్డర్స్ ఒకటే అలౌ చేస్తుంది. దానికి బాగా వర్క్ అవుతుంది. సో అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నేను సేమ్ పెట్టా, ఎందుకంటే నాకు మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్ క్రియేట్ చేసుకోగలను కదా సేమ్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్లో. సో నేను INT_P_ అనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను, దాన్ని సేవ్ చేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏమైంది, 2 వచ్చినాయి. నాకు ఏమొచ్చినాయి, ఈ INT_P అనేది ఒక వాల్యుయేషన్ టైప్ క్రియేట్ చేసుకున్నాను. అట్లాగే పేజ్ అప్కి వెళ్తే INT_EXT_P అనే ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, 2 క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి నా గ్లోబల్ కేటగిరీ అంటే ఈ గ్లోబల్ యాక్టివిటీలో నేను దీన్ని యాక్టివేట్ చేస్తాను. అంటే ఈ ప్రొసీజర్లో ఈ 2 కూడా వ్యాలిడ్ అని చెప్తున్నాను. సో దానికి నేను ఏం చేస్తున్నాను, ఈ టైప్స్2 అన్న కేటగిరీకి వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాను అంటే నా ఏదైతే నేను డిఫైన్ చేసుకున్నానో, సో పేజీ అప్ పేజీ డౌన్, సో పేజీ డౌన్లోకి వెళ్ళి EXTP అని ఉంది కదా, దీన్ని ఈ వాల్యుయేషన్ కేటగిరీ బిలో నేను యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ అయింది. ఓకేనా, యాక్టివేట్ అని వచ్చింది. ఇక్కడ ముందు యాక్టివేట్ లేదు, ఇక్కడ యాక్టివేట్ అని వచ్చింది. అట్లాగే నెక్స్ట్ ఏంటి, INT_P దీన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటాం. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని సేవ్ చేస్తున్నాం. ఓకే, సో వాల్యుయేషన్ కేటగిరీ లెవెల్లో నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా, క్లియర్ అర్థమైందా? పేజీ అప్ పేజీ డౌన్. ఓకేనా, సో అది యాక్టివేట్ చేసుకున్నాను. ఓకేనా, దెన్ ఏ ప్లాంట్కి యాక్టివేట్ చేసుకోవాలి, ఈ వాల్యుయేషన్ కేటగిరీ నీ ప్లాంట్కి యాక్టివేట్ చేయాలనుకుంటున్నావు, యాక్టివేట్ చేయకూడదు అనుకుంటున్నావు చూసుకోవాలి. ఓకేనా, సో దానికి ఏం చేయాలి, నీ ప్లాంట్ని ఇక్కడ యాక్టివేట్ చేయాలి. సో నీ ప్లాంట్ ఏంటి, ఓకే, ZTXT సంథింగ్ ఉంది కదా, ZTXT అని ఉంది కదా, ఏం ప్లాంట్ నీది, ZTX1 SHV ZSHV ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసుకుంటున్నా. అట్లాగే ZSHB కూడా యాక్టివేట్ చేసుకుంటున్నా. అలాగే ZSHC కూడా యాక్టివేట్ చేస్తున్నాను. అలాగే ZSH కూడా యాక్టివేట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఈ ప్లాంట్లో నేను ఈ వాల్యుయేషన్ కేటగిరీని వాడుకోగలను. ఓకేనా, సో ఇక్కడ చూడు, వాల్యుయేషన్ టైప్ క్రియేట్ చేశాను, వాల్యుయేషన్ టైప్ నేను వాల్యుయేషన్ కేటగిరీ అసైన్ చేశాను, ఈ వాల్యుయేషన్ కేటగిరీ నా ప్లాంట్కి యాక్టివేట్ చేసుకున్నాను. ఓకేనా, క్లియరా అర్థం కాలేదా? అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నా ZSHPకి డిఫాల్ట్ ఏదైతే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఇన్హౌస్ ప్రొడక్షన్స్ ఉన్నాయో అవి నేను చేంజ్ చేస్తాను ఇక్కడ. నా డిఫాల్ట్ ఏంటి, నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అది నేను ఎక్స్టర్నల్ పెట్టుకుంటున్నాను. అట్లాగే INTP_Pని నేను డిఫాల్ట్గా పెట్టుకుంటున్నాను. అంటే ఏంటి, నేను సిస్టమ్ డిఫాల్ట్కి ఈ 2 తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్లాంట్లో ఏ మెటీరియల్ అయితే క్రియేట్ చేస్తానో ఆ మెటీరియల్ నేను వాల్యుయేషన్ కేటగిరీ యూజ్ చేస్తానో ఆ వాల్యుయేషన్ కేటగిరీకి సిస్టమ్ డిఫాల్ట్గా ఈ 2 ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఇన్హౌస్ ప్రొడక్షన్ వాల్యుయేషన్ టైప్స్ని తీసుకోవాలి అని నేను చెప్తున్నా. అట్లాగే ZSHC కూడా పెట్టుకోవచ్చు. కానీ అర్థమైనా, నా కస్టమైజ్ నేను పెట్టుకుంటున్నాను. ఇంత ముందు 02, 01 ఉంది, ఇప్పుడు నేను ఏంటంటే నా కస్టమైజ్ నేను పెట్టుకుని నేను చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇది ఇంటర్నల్ కదా, INT_P ఇంటర్నల్, INTP_ఇంటర్నల్. ఓకేనా, క్లియరా? సో then let's go back. Okay, let's see again one more time. Okay, లోకల్ డెఫినేషన్లోకి వెళ్ళి లోకల్ డెఫినేషన్లో నీ ప్లాంట్ ఏంటి, ZSHB. ఓకేనా, సో ZSHB దానికి ఓకే లోకల్ టైప్స్ చూస్తున్నాను. ఓకే, ఈ లోకల్ టైప్లో ZSTXT EXTP అని ఉంది, ANTP ఒకటి ఉంది. ఓకే,
దెన్ బి కేటగిరీలో నేను EXTP_INTP_P పెట్టుకున్నా. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? అర్థమైందా? ఏమైనా ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. ఓకేనా? సో నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 01, 02 ఉంది, ఆల్రెడీ చాలా మంది క్రియేట్ చేశారు. బట్ ఐ విల్ బి గోయింగ్ విత్ మై ఓన్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాను నేను. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నేను ఈ స్ప్లిట్ వాల్యూషన్ కాన్ఫిగరేషన్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ఏదైనా నా మెటీరియల్కి MM02కి నేను వెళ్ళాను అనుకో, ఏదైనా ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకున్నప్పుడు కానీ, ఓకే, ఈ మెటీరియల్లో అకౌంటింగ్ డేటాకి వెళ్తాం కదా. అకౌంటింగ్ డేటాలో అంటే నువ్వు ఎప్పుడైతే మెటీరియల్ క్రియేట్ చేస్తావో ఇక్కడ వాల్యుయేషన్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను నా బి యాక్టివేట్ చేశాను ఈ ప్లాంట్కి, అందుకనే ఈ బి చూపిస్తుంది ఇక్కడ. ఈ బి ఎంటర్ చేసి సేవ్ చేసావు నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే సిస్టమ్ నువ్వు మెటీరియల్కి మల్టిపుల్ అకౌంటింగ్ డేటాస్ని క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది సిస్టమ్. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే ఒక కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తాను. లెట్స్ క్రియేట్ MM01లో ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. ఏదైనా ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తాను. ఓకే, నా మెటీరియల్ టైప్ పెట్టుకుని నేను ఒక బేసిక్ డేటా 1, పర్చేసింగ్ డేటా ఒకటి, దెన్ జనరల్ ప్లాన్ డేటా ఒకటి, దెన్ అకౌంటింగ్ డేటాని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఓకే, ZSHB అండ్ ZSHB దీన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సమ్ స్ప్లిట్ వాల్యుయేషన్ టెస్ట్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఓకే, స్ప్లిట్ వాల్యుయేషన్ టెస్ట్ అని పెట్టుకుంటున్నాను. మిగతా అన్ని మామూలు ఈ ఏదైతే మ్యాండేటరీ ఉన్నాయో అన్ని పెట్టుకోవడమే. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇది నార్మల్. ఓకే, సో ఇక అకౌంటింగ్ డేటాలోకి వచ్చేసరికి నువ్వు స్ప్లిట్ వాల్యుయేషన్ వాడాలి అనుకుంటే ఈ మెటీరియల్కి, అంటే అగైన్ ఇట్ ఈస్ చాయిస్ విత్ యూ. ఒక అన్ని మెటీరియల్స్ వాడాలని రూల్ లేదు. ఓకే, ఏ మెటీరియల్ అయితే నువ్వు ఇన్హౌస్ ప్రొడక్షన్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ చేస్తావో దానికి నువ్వు ఏం చేస్తావు అంటే బిని యాక్టివేట్ చేస్తావు. బి అంటే ఏంటి? ఇన్హౌస్ ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్కి అలౌ చేస్తారు. ఓకే, డాక్యుమెంట్ కేటగిరీ. ఫస్ట్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఈ మెటీరియల్కి నువ్వు ఏం చేస్తావు, వాల్యుయేషన్ కేటగిరీ ఇచ్చి ప్రైస్, ఓకే, ఇది వి ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వాల్యుయేషన్ కేటగిరీ ఫస్ట్ వాల్యుయేషన్ కేటగిరీ ఇచ్చావో అప్పుడు వి ఇవ్వాలి. దాంతో పాటు నీ వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా వాల్యుయేషన్ క్లాస్ ఉంటే వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చుకుని సేవ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ అయింది 142. జనరల్గా ఏమవుద్ది, ఒక మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి నువ్వు అకౌంటింగ్ డేటా ఎక్స్టెండ్ చేయగలవు ఆ ప్లాంట్లో. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఓకే, MM01కి వెళ్ళి సేమ్ మెటీరియల్ నేను మళ్ళీ అకౌంటింగ్ డేటా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా సేమ్ ప్లాంట్కి. కానీ ఈసారి ఏంటంటే వాల్యుయేషన్ టైప్ ఇస్తున్నాను. సో నా EXTP అనే దాన్ని ఇస్తున్నాను నేను వాల్యుయేషన్ టైప్. ఓకేనా? సో ఇది ఇచ్చినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి అలౌయింగ్ దాట్ ఫర్ వాల్యుయేషన్ టైప్ లెవెల్. ఓకే, అంటే నువ్వు వాల్యుయేషన్ టైప్ లెవెల్లో నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. సో ఇక్కడ నీ ఇష్టం. ఇక్కడ నువ్వు ప్రైస్ కంట్రోల్ ఎస్ ఇచ్చుకున్న వాళ్ళు, వి ఇచ్చుకున్న వాళ్ళు, ఏ ఇచ్చుకున్న వాళ్ళు, డిపెండ్స్ యూ. ఓకే, దెన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ప్రైజ్. ఓకేనా? సో వాల్యుయేషన్ క్లాసెస్ ఇక్కడ నువ్వు మళ్ళీ ఏ వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు సపోజ్ ZTX2 ఇవ్వాలనుకుంటున్నావు. సో ZTX2 ఇచ్చుకుంటావు. ఓకే, ఇచ్చుకుని సేవ్ చేసుకున్నావు. అగైన్ సేమ్ మెటీరియల్ మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేయగలను అకౌంటింగ్ డేటా. ఈసారి ఏం చేస్తాను నేను ఇన్హౌస్ ప్రొడక్షన్కి. అంటే ఏంటి, ఎప్పుడైతే నేను ఈ మెటీరియల్ ఇన్హౌస్ ప్రొడక్షన్ వాడతానో వాల్యుయేషన్ టైపు, దానికి INT చేసినప్పుడు INTPకి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ అకౌంటింగ్ డేటా మళ్ళీ అడుగుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు ప్రైస్ కంట్రోల్ వాడుకోవచ్చు. ఈసారి వాల్యుయేషన్ క్లాస్ కావాలంటే నువ్వు వేరే వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటి, సేమ్ మెటీరియల్కి నేను మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్ ఇస్తున్నాను. ప్రొసీజర్ మారుతున్న కొట్టి నేను మళ్ళీ ఈసారి నేను ఏం చేస్తాను 130 రూపీస్. అంటే ఇన్హౌస్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేబీ కాస్ట్ తక్కువ అనుకో, లేకపోతే 90 రూపీస్ అనుకో. ఓకే, సో అంటే ఏంటి, సేమ్ ప్రొడక్ట్. ఓకే, సేమ్ ప్రొడక్ట్ నేను 142 అనే మెటీరియల్ని నేను ఎన్నిసార్లు క్రియేట్ చేశాను అకౌంటింగ్ డేటాని MERBలోకి వెళ్తే. ఓకే, నేను నా మెటీరియల్ MERB కాదు, MBEW వెళ్తే. ఓకే, MBEWలో నా మెటీరియల్ ఇస్తే 172 మెటీరియల్ ఇస్తే ఈ మెటీరియల్ని కొత్తగా క్రియేట్ చేశాను. దీనికి
సేమ్ ప్లాంట్ అంటే ఏం ప్లాంట్ ఏం మెటీరియల్ నేను క్రియేట్ చేసింది 142. 142 ఓకే 142. సారీ 142 142 నేను క్రియేట్ చేసింది ఎన్నిసార్లు చూడు సేమ్ మెటీరియల్ సేమ్ ప్లాంట్కి నేను 3 సార్లు ఎక్స్టెండ్ చేశాను ఏంటి వాల్యుయేషన్ అంటే ఒకటి పైన వచ్చేసరికి హెడర్ ఇది హెడర్ అన్నమాట ఇక్కడ ఏంటి నువ్వు ఏం చేసావు నీ వాల్యుయేషన్ కేటగిరీ ఇచ్చుకున్నావు వాల్యుయేషన్ కేటగిరీ ఇచ్చి సిస్టమ్ చెప్తున్నావు ఈ మెటీరియల్ నేను స్ప్లిట్ వాల్యుయేషన్ వాడాలనుకుంటున్నాను అని చెప్పి సో ఈ హెడర్ క్రియేట్ అయింది దెన్ దాని ఐటమ్స్లో ఏం క్రియేట్ అయింది అంటే ఒకటి ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్కి ఒకటి ఇన్వర్స్ ప్రొడక్షన్కి ఎక్స్టెండ్ అయింది దీనికి సపరేట్ వాల్యుయేషన్ క్లాస్ ఉంది దీనికి సపరేట్ వాల్యుయేషన్ క్లాస్ ఉంది దీనికి సపరేట్ ప్రైజ్ ఉంది దీనికి సపరేట్ ప్రైజ్ ఉంది ఓకేనా క్లియరా సో అప్పుడు ఏంటి దేనికి వేరే చేయాలో ఒకటి మ్యాప్ చేసుకోవచ్చు దీన్ని వేరే చేయాలి సార్ సేమ్ మెటీరియల్ నేను స్ప్లిట్ చేస్తున్నా ఇప్పుడు నేనేం చేస్తాను నేను ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ME11 సేమ్ మెటీరియల్కి నేను సపోజ్ నేను డిఫరెంట్ వెండర్తో ఓకే ZSHP కదా ఇంకా ZSHP ఓకే క్రియేట్ చేసినప్పుడు ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఓకే ఏదైతే వాల్యూస్ ఉన్నాయన్నీ నేను ఇచ్చుకుంటాను దీంతో పాటు ఇక్కడ చూసా అంటే ఒకటి అబ్జర్వ్ చేసావు ఇక్కడ అబ్జర్వ్ చేసావు ఒకటి ఏం అబ్జర్వ్ చేసావు ఇక్కడ పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాలో నీకేం కనిపించింది పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాలో ప్లాన్ డెలివరీ టైం ఎంటర్ చేసాము పర్చేసింగ్ గ్రూప్ ఎంటర్ చేసాము స్టాండర్డ్ ప్రొక్యూమెంట్ పర్చేసింగ్ క్వాంటిటీ తీసుకున్నాము ప్రైజ్ ఎంటర్ చేసాము అండ్ మిగతా అన్ని కూడా సిస్టమ్ ఇంకేం తీసుకుంది డేటాని ఇంకేం డేటా వాల్యుయేషన్ టైప్ తీసుకుంది చూడు EXTP_P అనేది ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసుకుంది అంటే ఏంటి నేను వెండర్ అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్కి ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాను కదా సో నేను ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను సో సిస్టమ్ ఏమనుకుంటే నువ్వు ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్కి ఈ మెటీరియల్ వాడాలనుకుంటున్నావు కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా వాల్యుయేషన్ టైప్ని తీసేసుకుంది ఓకేనా సో ఇప్పుడు ఏమవుద్ది నెక్స్ట్ టైం ఏమవుద్ది నువ్వు ఎప్పుడైతే PO క్రియేట్ చేస్తావో ఈ మెటీరియల్కి 142 మెటీరియల్ క్రియేట్ చేస్తావు అనుకో నేను అన్నీ ఒకసారి ఎంటర్ డేటా ఇస్తున్నాను సో ఓకే ఓకే సో నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ PO క్రియేట్ చేస్తున్నాను ఓకే సో ఎక్స్టర్నల్ PO క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా అర్థం చేసుకున్నమాట ఓకే ఈ మెటీరియల్ నువ్వు స్ప్లిట్ వాల్యూస్ని యాక్టివేట్ చేసావు సో నువ్వు ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు సో నేనేం చేస్తున్నా అంటే నాకున్న మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారము నేనేం చేస్తాను అంటే ఈ స్ప్లిట్ వాల్యుయేషన్ ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్ కాబట్టి ఐ విల్ యూజ్ ద స్ప్లిట్ వాల్యుయేషన్ అంటే వాల్యుయేషన్ టైప్ నేను నా వాల్యుయేషన్ టైప్ EXTPని యూజ్ చేసుకుంటాను అని చెప్పి ఓకేనా EXTPతోనే యూజ్ చేసుకుంటాను అండి ఇది ఎక్కడ ఇంపాక్ట్ అవుద్ది EXTP ఎక్కడ ఇంపాక్ట్ అవుద్ది తెలుసా ఎక్కడ ఇంపాక్ట్ అవుద్దో ఈ వాల్యుయేషన్ టైప్ ఎక్కడ ఇంపాక్ట్ అవుద్దో తెలుసా నువ్వు గూడ్స్ షిప్ చేసేటప్పుడు MIGO చేసేటప్పుడు ఈ వాల్యుయేషన్ టైప్ బేస్ చేసుకుని ఈ సిస్టము ఆ GL అకౌంట్ పిక్ చేస్తుంది ఓకే ఓకే అంటే నేను గూడ్స్ షిప్ పర్చేస్ ఆర్డర్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది నేను POలో 2 వాల్యుయేషన్ క్లాసెస్ ఇచ్చా POలో నేను 2 వాల్యుయేషన్ క్లాసెస్ ఇచ్చా ఏం వాల్యుయేషన్ క్లాసెస్ ఇచ్చాను ఓకే ఒకటేమో ZTXT1 అని ఇచ్చాను ఒకటేమో ZTX2 అని ఇచ్చాను కానీ ప్రొసీజర్స్ 2 కూడా ఒకటి ఇన్నోస్కు డిఫైన్ చేశాను ఒకటి ఎక్స్టర్నల్కి డిఫైన్ చేశాను సో నేను ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్కి చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ప్రొక్యూమెంట్ చెక్ చేసి దానికి TX2 ఉంది వాల్యుయేషన్ క్లాసు అని చెప్పి దానికి ఉన్న GL కొని పికప్ చేయడానికి ట్రై చేస్తుంది ఓకేనా అర్థమైనా సో నెక్స్ట్ నువ్వు ఇన్వాయిస్ ప్రొడక్షన్ చేసావు ప్రొడక్షన్ ఆర్డర్ ఏదైనా క్రియేట్ చేసావు అప్పుడు ఏం చేస్తుంది INTP_P తీసుకుంటుంది డిఫాల్ట్గా అప్పుడు దానికి సపరేట్ GL అకౌంట్ ఉంటుంది సో నేనేం చేస్తున్నప్పుడు నేను ఈ POకి GR ట్రై చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ట్రై GR సో నాకు తెలిసి మనం అప్పుడు
TXT1కే మ్యాప్ చేసినట్టున్నావు. TXT2కి మనం ఏం మ్యాప్ చేయలేదు. మనకి సిస్టమ్ మరి ఆల్రెడీ ఉంటే GL అకౌంట్ దానికి మ్యాప్ తీసుకుంటుంది. చూసా ఇప్పుడు అది వచ్చింది బేసిక్స్. అంటే మనం ఇంతకుముందు TXT1కి మనం మ్యాప్ చేసాం అకౌంటింగ్ ఆటోమేటిక్ అకౌంట్ ఇంటర్ఫేస్. TXT2కి ఇప్పుడు దాకా చేయాల. ఓకే, సో ఇప్పుడు నేను OBOSలోకి వెళ్తే ఈ OBOSలో నా BSX అకౌంట్కి ఓకే ఏంటి యూజ్ చేసినప్పుడు ఇక్కడ TXT1కి మ్యాప్ చేశాను నేను ఆల్రెడీ, కానీ TXT2కి మ్యాప్ చేయాల. సో నేనేం చేస్తున్నాను, TXT2కి వెళ్తున్నప్పుడు TXT2కి ఏం మ్యాప్ చేస్తున్నాను, సమ్ డిఫరెంట్ GL అకౌంట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తా ఈ GL అకౌంట్ పెట్టుకుంటాను ఇక. అంటే ఏంటి, వాల్యుయేషన్ క్లాస్ TXT1 ఉన్నప్పుడు నాకు సారీ సో TXT1 ఉన్నప్పుడు వాల్యుయేషన్ క్లాసు నాకు GL అకౌంట్ వస్తుంది. TXT2 ఉన్నప్పుడు GL అకౌంట్ వస్తుంది. కానీ నాకు మెటల్ మాస్టర్లో నేను 2 ఇచ్చా. కానీ ఏంటి తేడా, TXT1 ఎప్పుడు ఇచ్చాను, ఇన్హౌస్ ప్రొడక్షన్ అయితేనే స్టాక్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. TXT2 ఎప్పుడు ఇచ్చాను, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అయితేనే ఇదే ఈ మెటీరియల్కి ఇది అప్డేట్ అవ్వాలని చెప్పినా. సో క్లియర్, అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు అన్నింటిలో కూడా సిస్టమ్ ఏం చేస్తుంది, TXT2 చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని పోస్టింగ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అయింది కదా. ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన దాన్ని GL అకౌంట్ చూసుకుంటే మనకి మనం మ్యాప్ చేసిన GL అకౌంట్ వస్తుంది. ఏ G అకౌంట్ మనం మ్యాప్ చేసాము, 3000110 ఏదో మ్యాప్ చేసాం కదా, అది వస్తుంది. చూసా 3000110 వచ్చిందా? ఇంతకుముందు చూస్తే 3000 చేసాం మనం, 3000 వచ్చేసాం. కానీ ఇప్పుడు 300010 పెట్టాం. అంటే ఏంటి, TX2కి అంటే నేను ఏంటంటే ఎక్స్టర్నల్గా ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు ఈ మెటీరియల్ నాకు GL అకౌంట్ రావాలి. ఇన్హౌస్ ప్రొడక్షన్ చేసినప్పుడు అంటే రేపు పొద్దున్న ఫినాన్షియల్ వాళ్ళు మ్యాప్ చెప్తాం, అంటే వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు GL అకౌంట్ లెవెల్లో ఇది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతాం. ఒకే మెటీరియల్ 2 GL అకౌంట్స్ ఉన్నాయి, 2 స్టాక్ అకౌంట్సే. బట్ ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఇన్హౌస్ ప్రొడక్షన్తో చేశారు, ఒకటి వచ్చి ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ చేశారు. ఓకేనా? సో అదే ఆ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అదే ఇప్పుడు నేను బ్యాచ్ ప్రొసీజర్ చేయాలనుకున్నాను అనుకో, బ్యాచ్ లెవెల్లో డిఫరెన్షియేట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నువ్వేం చేసుకోవచ్చు అంటే ఈ ఎక్కటాజ్ అయిపోయింది స్ప్లిట్ వాల్యుయేషన్. ఓకేనా, ఒక ప్రొసీజర్ అయిపోయింది. ఓకే, ఇన్ కేసు నాకు ఇలాగా ఎక్స్టర్నల్ ఇన్హౌస్ ప్రొడక్షన్ కాదు, నాకు మా ప్రొసీజర్ వేరు. మా ప్రొసీజర్ ఏంటంటే ఈచ్ బ్యాచ్కి వాల్యుయేషన్ జరగాలి అని చెప్పి వచ్చింది సిస్టమ్ దాట్. అప్పుడు ఏమవుద్ది, స్ప్లిట్ వాల్యుయేషన్లో నువ్వేం చేయాలంటే ఏం చేయాలంటే ఈ వాల్యుయేషన్ కేటగిరీస్ ఉన్నాయి గ్లోబల్ కేటగిరీస్లో, దీనిలో నువ్వు ఎక్స్కి యాక్టివేట్ చేయాలి. దీనికి నువ్వు ఈ ఏదైతే ఎక్స్ ఉందో దానికి నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ నీ ప్లాంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లోకల్ డెఫినేషన్లోకి వెళ్ళి నా ప్లాంట్ ఏంటి, సపోజ్ నేను ఈసారి ఏం చేస్తున్నా అంటే ZSHVకి వెళ్తున్నాను. ZSHVకి వెళ్తున్నాను. ఓకేనా, ZSHVకి నేను ఏం చేస్తాను, లోకల్ టైప్స్లోకి వెళ్ళి లోకల్ టైప్స్ ZSHVకి వెళ్ళి లోకల్ కేటగిరీస్లోకి వెళ్ళి, ఓకే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చేంజ్ చేసి మనకి ఫస్ట్ దానికి ఎక్స్కి యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నాము. ఓకే, యాక్టివేట్ చేసుకొని సేవ్ చేసుకున్నాం. ఓకే, సో బి కావాలంటే నువ్వు డీయాక్టివేట్ చేసుకోవచ్చు, చూసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. క్లియర్, అర్థమైనా? సో దానికి ఏనికైతే నువ్వు యాక్టివేట్ చేయాలనుకుంటున్నావో దానికి నువ్వు ఓకే ఈ కేటగిరీస్లో ఎక్స్ని యాక్టివేట్ చేసావు. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ని యాక్టివేట్ చేసావు కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ ప్రొసీజర్లో ఈ బ్యాచ్ ఎప్పుడైతే నువ్వు బ్యాచ్ క్రియేట్ చేస్తావో ఆ బ్యాచ్ ప్రకారం వాల్యుయేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, MM01లోకి వెళ్ళి ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను అనుకో, సపోజ్ నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను అనుకో, సేమ్ ఓకే సో ZSHVనా
వి సార్. వియా వియా ఓకే సరే. బట్ మరి మీకు ఎక్కువైపోయిందబ్బా. ఓకే. సో ఇది చేసినప్పుడు HSHVకి చేస్తున్నాను సరే. సో స్ప్లిట్ వాల్యూస్లో బ్యాచ్ టెస్ట్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఇక్కడ మనం ఏంటంటే జనరల్గా బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయాలి. ఓకే. తీసుకున్నాం. ఇంకో స్క్రీన్ తీసుకున్నాం. 01లోకి వెళ్ళి బేసిక్ డేటా, దెన్ పర్చేసింగ్ డేటా, దెన్ ఇన్వెంటరీ డేటా, దెన్ అకౌంటింగ్ డేటా తీసుకొని HSHVకి వెళ్తున్నాను. ఓకే. సో నేను బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తున్నాను ఇక్కడ. మనకి బ్యాచ్ కావాలి కాబట్టి. ఓకే. సో దెన్ ఏం చేస్తున్నా అంటే అకౌంటింగ్ డేటాలో నా వాల్యుయేషన్ కేటగిరీ ఆఫ్ రోజు ఇప్పుడు ఎక్స్ వస్తుంది. సో ఇంతకుముందు బి వచ్చింది, ఇప్పుడు ఎక్స్ వచ్చింది, అవునా? సో ఎక్స్ దెన్ ఇక్కడ మనకి స్ప్లిట్ వాల్యుయేషన్లో తేడా ఏం రాదు. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాచెస్ లెవెల్లో డిఫరెన్షియేట్ చేస్తున్నాం తప్ప ఒక మెటీరియల్కి ఇది అది అని చెప్పి మనం ఏం చేయట్లేదు. సో ఇక్కడ మనకి సేమ్ ఒకటే ఉంటుంది. ఓకే. ఓకే. సో వి వాడాలంట. ఓకే. ఓకే. 145 క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టము ఎప్పుడైతే కొత్త బ్యాచ్ క్రియేట్ అవుతూ ఉంటుందో, అంటే ఈ 145 మెటీరియల్కి ఎప్పుడైతే బ్యాచ్ క్రియేట్ అవుతూ ఉంటుందో మన MBW టేబుల్ ఇందాక చూపించా కదా, ఇందాక ఒక టేబుల్ చూపించాం కదా, MBW టేబుల్. ఓకే. 145 మెటీరియల్. ఓకే. 145 మెటీరియల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సిస్టమ్ ఇప్పుడు చూస్తే ఒక ఎంట్రీ ఉంటుంది, కానీ నెక్స్ట్ టైం ఈ వాల్యుయేషన్ టైప్ ప్లేస్లో నీ బ్యాచ్ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఏదైతే బ్యాచెస్ ఉన్నాయో ఆ బ్యాచ్ మేనేజ్మెంట్ అప్డేట్ అవుతుంది. సో లెట్స్ సి ఒక PO క్రియేట్ చేసి చూద్దాము. మనకి బ్యాచ్ మేనేజ్మెంట్ అయితే ప్రొసీజర్ మనం కాన్ఫిగరేషన్ చేయలేదు, బట్ లెట్స్ ట్రై. ఏదో వర్కౌట్ అవ్వడం చూద్దాం. లేదంటే మనం బ్యాచ్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే. వాట్స్ ద మెటీరియల్ నెంబరు? 145. 145. ఓకే. సో 145కి మనం ఎక్స్. సో ZSHV కదా. ఓకే. ZSHV అంతే కదా, బిఏ కదా, బియా విఏ సార్. సార్ వి. బిఏ కదా. ఓకే. ఓకే. మళ్ళీ ZSHVలో ప్లాన్స్ వెండర్ లేదు. ఏదో వెండర్ ఉండదు, చూసుకుందాం. వెండర్ ఏదో ఉండదు. ఒక వెండర్ ఉండదు, చూద్దాం. టెస్టింగ్కే కదా. సో నేను ఇప్పుడు ఈ మెటీరియల్కి నేను PO క్రియేట్ చేశాను 145 మెటీరియల్. సో దీనికి నా లెక్క ప్రకారం ఏంటి, ఈ ZSHV అనే దాంట్లో నేను ఆల్రెడీ ఓకే అకౌంటింగ్ డేటాలో నేను ఆల్రెడీ ఎక్స్ అనే వాల్యుయేషన్ కేటగిరీని యాక్టివేట్ చేశాను. ఓకే. సో చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ PO ఉంది కదా, ఈ POకి నేను GR చేస్తాను కదా, MIGO. ఓకే. సో ఇక్కడ మనకి క్వాంటిటీ టేబుల్ వేరు అన్నీ వచ్చినాయి, కానీ ఎక్స్ట్రాగా ఇప్పుడు చూస్తే బ్యాచ్ వచ్చింది చూడండి. ఓకే. ఎందుకంటే నేను బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేశాను కాబట్టి బ్యాచ్ వచ్చింది.
ఓకే, లెట్స్ చెక్, క్లిక్ ఆన్ చెక్. ఓకే, సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓకే పోస్టింగ్ పీరియడ్స్ 0405 అంట. అట్లా మనం 05 అంట చేద్దాం, ప్రాబ్లం లేదు పాయింట్. ఓకే, సో జీరో ఫైవ్ ఓకే. సో చెక్ కొడుతున్నాను. జనరల్గా ఏంటంటే ఆ, కొన్నిసార్లు బ్యాచ్ మేనేజ్మెంట్లో మనకి ఆటోమేటిక్ సిస్టమ్ బ్యాచ్ తీసుకుంటుంది అనమాట. క్లాసెస్ ఏమి అసైన్ చేయకపోయినా సరే డిఫాల్ట్గా ఒక బ్యాచ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చూసావా, నువ్వు బ్యాచ్ సిస్టమ్ క్రియేట్ చేసింది, దీంతో పాటు వాల్యుయేషన్ టైప్ కూడా అప్డేట్ చేసేసింది. అంటే ఏంటి, ఈ మెటీరియల్కి ఈ ప్రైజ్ ఏదైతే ఈ ప్రైస్తో చేస్తున్నామో, ఓకే, ఆ ప్రైస్తో వాల్యుయేషన్ టైప్లో అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, స్టాక్ పోస్ట్ చేస్తున్నాను. స్టాక్ చెక్ చేశాను అండ్ బ్యాచ్ క్రియేట్ అయింది అండ్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో పోస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు బ్యాచ్ అప్డేట్ అంతా అవుతుంది. సో మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ అయింది కదా. నేను స్టాక్ చూస్తే స్టాక్ నాకు ఇప్పుడు డైరెక్ట్ ప్లాంట్ లెవెల్లో చూపిస్తుంది, బట్ బ్యాచ్ లెవెల్లో చూపిస్తుంది. ప్లాంట్ అండర్ బ్యాచ్. ఇప్పుడు నేను ఈ మెటీరియల్ చూస్తే స్టాక్లో నాకు బ్యాచ్ లెవెల్లో చూపిస్తుంది నా స్టాక్. ఓకే, ఓకే, సో స్టాక్ వచ్చి బ్యాచ్ లెవెల్ చూపిస్తుంది. ఇది కాకుండా నా వాల్యుయేషన్ ఏదైతే నాకు వచ్చిన ప్రైజ్ వాల్యుయేషన్ ఉందో, ఆ ప్రైజ్ వాల్యుయేషన్ ఉన్నావా ఉన్నావా సార్ వెళ్ళిపోయావా ఉన్నావా? అవునా ఓకే, ఓకే. సో SC69లోకి వెళ్తే ఇప్పుడు అవునా MBAలో ఇంతకు ముందు చూస్తే మనకి ఒక ఎంట్రీ ఉంది. ఇప్పుడు చూసాం అనుకో, 2 ఎంట్రీస్ వచ్చినాయి. ఒకటి వచ్చి బ్యాచ్ వాల్యుయేషన్, అంటే బ్యాచ్ వాల్యుయేషన్ లెవెల్ నీకు స్టాక్ ప్రైస్ చూపిస్తుంది. అంటే నువ్వు ఎవ్రీ ఓకే టైమ్, ఓకే, నువ్వు ఎప్పుడైతే స్టాక్ అప్డేట్ చేస్తూ ఉంటావో ఎవ్రీ టైమ్, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు ఇంకొక జిఆర్ చేసావు అనుకో, ఓకే, ఇంకొక పిఓ క్రియేట్ చేద్దాం క్విక్లీ. మనకి 5 minutes ఉంది టైము. లెట్స్ క్రియేట్ వన్ మోర్. సో నేనేం చేస్తున్నానంటే ఈసారి 100 రూపీస్ కాకుండా ప్రైజ్ ఒక 250 ఇస్తున్నాను. ఓకే, డిఫరెన్షియేట్ చేయడానికి, జస్ట్ చూపించడానికి మీకు 250 చేస్తున్నాను. ఓకేనా? సో అంతకుముందు 90 ఉంది, అంతకుముందు స్టాండర్డ్ ప్రకారం మనం మెటల్ మాస్టర్ ప్రకారం 90 ఉంది. మనం ఇంతకుముందు 100 రూపీస్తో చేసుకున్నాము. ఇప్పుడు మనం 252 చేస్తున్నాం. ఉన్నా ఓ అను. ఎస్ సార్ ఎస్ ఓకే, సార్ సో అమ్మాయి జీవోలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాచ్ని మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తా కదా. ఈ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాచ్ వాల్యుయేషన్ లెవెల్లో మనకి సిస్టమ్ ఇంకొక బ్యాచ్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో నేను సేమ్ మెటీరియల్ విత్ సపోజ్ ఈసారి నేను ఏం చేస్తాను, 2 క్వాంటిటీ తీసుకుంటున్నాను, జస్ట్ 2 క్వాంటిటీ అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో చెక్ సిస్టమ్. ఓకే, అగైన్ ప్రశ్న. ఓకే, 2005 ఓకే, సో చెక్ చేస్తున్నాను, చెక్ కొట్టి. ఓకే, సారీ 5 క్రియేట్ అయింది. ఇంత ముందు 4 క్రియేట్ అయింది, ఇప్పుడు 5 క్రియేట్ అయింది. ఓకే, దెన్ పోస్ట్. అంటేనే ఇంత ముందు 4 క్రియేట్ అయింది. అంటేనే కాదా? ఎస్ సార్ అంటేనే కాదా? ఎస్ సార్ చెప్పు. క్రియేట్ అయింది. ఎస్ సార్ ఎస్ సార్ ఇంతకుముందు 4 క్రియేట్ అయింది, ఇప్పుడు మళ్ళీ 5 క్రియేట్ అయింది బ్యాచ్. సో నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. గ్రేట్ ఈ పోస్ట్ ఎస్ చేసినప్పుడు ఈ ఇప్పుడు స్టాక్ చూస్తే, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి స్టాక్ చూస్తే నాకు స్టాక్ మొత్తం టోటల్గా నా దగ్గర ఓకే 12 ఉంది స్టాక్, బట్ 10 వచ్చి ఒక బ్యాచ్లో ఉంది, 2 వచ్చి ఒక బ్యాచ్లో ఉంది. అంటే బ్యాచ్ లెవెల్లో డిఫరెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నాకు ఎస్ సార్ 2 ఈ బ్యాచ్కి ఒక ప్రైజ్ ఉంది 100 రూపీస్, ఈ బ్యాచ్కి 250. అంటే బ్యాచ్ లెవెల్లో సెగ్రిగేట్ చేస్తుంది స్టాక్ని. ఓకేనా? సో ఇట్లా బ్యాచ్ లెవెల్లో కూడా సెగ్రిగేట్ ఎస్ సార్ చేయాలి. సో దానికి మనం స్ప్లిట్ చేసి ఓకే స్ప్లిట్ వాల్యుయేషన్ అంటే వాల్యుయేటింగ్ ద స్టాక్ ఇన్ ద డిఫరెంట్ వేస్. ఓకే, ఇలాగా ఓకే మనం ఈ స్ప్లిట్ వాల్యుయేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే సార్ సో దీన్ని క్లియర్ సార్ స్ప్లిట్ వాల్యుయేషన్ అంటారు ప్రొసీజర్. ఓకే సార్ సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా దీనిలో? నో సార్
ఓకే. సో బ్యాచ్ సిస్టమ్ ఆటోమేటిక్గా బ్యాచ్ ఎట్లా క్రియేట్ చేస్తుందంటే మూమెంట్ టైప్ లెవెల్లో బ్యాచ్ యాక్టివేట్ చేసినప్పుడు సపోజ్ నేను 101 మూమెంట్ టైప్ చేస్తున్నా కదా. సో ఈ 101 మూమెంట్ టైప్ లెవెల్లో బ్యాచ్ యాక్టివేట్ చేసినప్పుడు ఒకటి, ఓకే, లేదు నువ్వు సమ్ కాన్ఫిగరేషన్స్ చేసావు అనుకో, ఆ కాన్ఫిగరేషన్స్ లెవెల్లో సిస్టము, ఓకే, బ్యాచ్ని క్రియేట్ చేస్తారు సిస్టమ్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాచెస్ కొంచెం ఫోర్ క్లాసిఫికేషన్ ఇన్ ఓకే సార్. ఫోర్గ్రౌండ్ న్యూ బ్యాచెస్ ఓన్లీ. ఓకే. సో ఓకే. ఓకే. సో ముమ్ టైప్స్ ఏ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయాలి ఏంటనేది ముమ్ టైప్స్ లెవెల్లో వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకే. సో ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడే ఓకే అకౌంట్ సార్. మోడిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు ఓకే బ్యాచ్ మేనేజ్మెంట్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఇది నేను సింపుల్గా చెప్పా, బ్యాచ్ ఇలా క్రియేట్ అవుద్ది, ఆటోమేటిక్ సిస్టమ్ క్రియేట్ అవుద్ది అని. కానీ దేనికంటే ఒక బాబు లాంటిది బ్యాచ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. పీపీ వాళ్ళు జనరల్ పీపీ వాళ్ళు చేస్తారు, ఓకే బట్ సార్. మనం కూడా నేర్చుకోవాలి. ఓకే సార్. బ్యాచ్. ఓకే. కొంచెం ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఓకే సార్. బ్యాచెస్తో యుద్ధం చేస్తాం కాబట్టి మనం బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. సో ఆ బ్యాచ్ ఓకే సార్. మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే మనం రిలీజ్ స్ట్రాటజీ చేసాం చూసా, క్యారెక్టరిస్టిక్స్ క్లాసు క్రియేట్ చేసాం కదా. ఎస్ అట్లాగే సార్. ఇక్కడ బ్యాచెస్లో కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ క్లాస్ డిఫైన్ చేసుకుని ఆ క్లాస్కి మనం బ్యాచ్ అసైన్మెంట్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఎట్లా అంటే ఒక ప్రొసీజర్ చెప్పాలంటే నా దగ్గర 10 బ్యాచెస్ ఉన్నాయనుకో, ఏ స్టాక్ నువ్వు కస్టమర్ ఫస్ట్ ఇష్యూ చేస్తావు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుతా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుతా, ఏది కొత్తగా తొందరగా ఎస్ఎల్ఈడి ఎక్స్పైర్ అయిపోతున్న బ్యాచ్ తొందరగా ఇచ్చేస్తావా ఏంటి అనేది, అది కూడా ఒక ప్రొసీజర్ ఉంటాయి. ఓకే. సో ఎస్టీ ఓకే ప్రొసీజర్ సార్. ఎస్టీ వాళ్ళకి, పీపీ వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది, బట్ ఎంఎం వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. ఎందుకంటే స్టాక్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఏ వచ్చినా సరే మనమే చేస్తాం కాబట్టి ఇంకా మన మీద వచ్చి పడతారు అందరూ వచ్చి. బ్యాచ్ ఓకే సార్. కావాలంటే బ్యాచ్ కూడా ఓకే. మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఓకే. ఓకే సార్. లేదా సో అది బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా ఒక రోజు మనం చెప్పుకున్నాం, ఏదైనా ఒక రోజు చెప్పుకున్నాం. ఓకే సార్. ఓకే. సో ఓకే. నువ్వు ప్రాక్టీస్ చేయడం ఒకటే ఓకే. ఇప్పుడు మిగిలింది. ప్రాక్టీస్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ప్రాక్టీస్. ఓకే సార్. ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఆటోమేటిక్ మూమెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ షో లొకేషన్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలి, లేకపోతే మాన్యువల్గా ఎక్స్టెండ్ చేయాలి. ఓకే. ఎక్స్పైరీ డేట్, సెట్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలన్నమాట. అంటే నువ్వు ఏంటి మూమెంట్ టైప్ లెవెల్లో, ఓకే, నువ్వు సిస్టమ్ ఎక్స్పైరీ అంటే నువ్వు స్టాక్ ఇష్యూ చేసినప్పుడు, ఓకే, సపోజ్ నేను లక్షే 201 ఉందనుకో, 201 ఉందనుకో, లేదు ఇక్కడ 601 ఉందనుకో, సపోజ్ కస్టమర్ ఇష్యూ. ఓకే. ఈ టైంలో నువ్వు చెక్ చేస్తావా, ఓకే, సెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తావా, చెక్ చేయవా బ్యాచ్కి. ఓకే. సో ప్లాంట్లో ఉండి ఫస్ట్ యాక్టివేట్ చేసుకుని, ఓకే, ఈ ఏదైతే ఉందో మన ప్లాంట్ ఏంటి, ZSHP ఓకే. లెవెల్లో మనం ఈ ప్రొడక్ట్స్, ఓకే, ఇదేంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఓకే, సెక్షన్ డే. బెస్ట్ బిఫోర్ డేట్ అంటారు. BBD అంటే బెస్ట్ బిఫోర్ డేట్. ఓకే. మీరు ఓకే. యాక్టివేట్ చేసుకుని ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి, మెటల్ మాస్టర్లోకి వెళ్ళి MOM02కి వెళ్ళి నీ యొక్క మెటీరియల్కి ప్లాన్ డేటా స్టోర్ లొకేషన్లోకి వెళ్ళి, ఓకే, టోటల్ సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, ఈ ప్రోడక్ట్కి టోటల్గా సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత, ఓకే, అప్డేట్ చేసిన తర్వాత టోటల్ సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది. సపోజ్ 100 days టోటల్ సెల్ఫ్ లైఫ్ ఉందనుకో, ఓకే, మినిమమ్ ఓకే. నాకు వచ్చిన తర్వాత స్టాక్ మినిమమ్ ఎంత రిమైనింగ్ సెల్ఫ్ లైఫ్ ఉండాలి. ఓకే. సపోజ్ 80 days ఉండాలి అనుకో. ఓకే. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు కోర్స్ రిసీవ్ చేసుకుంటావో వెండర్ నుంచి, అప్పుడు నువ్వు కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంటర్ చేయాలి. అంటే వెండర్ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంటర్ చేస్తే సిస్టమ్ అక్కడ నుంచి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకుని టోటల్ సెల్ఫ్ లైఫ్ అక్కడ నుంచి 100 రోజులు క్యాలిక్యులేట్ సెల్ఫ్ లైఫ్. టోటల్ సెల్ఫ్. ఓకే, క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా ప్రొడక్ట్. ఓకే. సో ఎంఐజిఓ, ఇప్పుడు నేను ఎంఐజిఓ ఉన్నాను, ఎంఐజిఓలో స్టాక్ నేను ఆ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకుంటున్నాను అనుకో, అప్పుడు స్టాక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి చూడండి. ఓకే. సో ఇక్కడ క్లిక్ అని చెక్ కొట్టినప్పుడు పోస్టింగ్ రేటు ఇది మనం ఇప్పుడు చూసా ఇంతకుముందు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడగలే, ఇప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడుగుతుంది.
ఎందుకు నేను ఎస్ఎల్ఈడి కంపల్సరీ చెక్ చేయి ఈ ప్రోడక్ట్కి, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చెక్ చేయి, నేను అలౌ చేయాలి అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, సపోజ్ నేను ఒక 100 రోజుల ముందు ఎప్పుడో పెట్టాను అనుకో, ఓకే, ఎప్పుడో పెట్టాను అనుకో, అంటే 17/01/2024, అంటే ఇక్కడ నుంచి 100 days కౌంట్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఈ సపోజ్ చెక్ చేసుకున్నప్పుడు ఎస్ఎల్ఈడి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి, సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసి బాబు ఆల్రెడీ ఇది ఎక్స్పైర్ అయిపోయింది, April 26th ఎక్స్పైర్ అయిపోయింది, షార్ట్ ఫాల్ ఆఫ్ 30 days అని చెప్పి చెప్తుంది. ఓకే. సో నేను సపోజ్ ఇప్పుడు నేను ఇవాళ డేట్ మార్చి ఇచ్చాను అనుకో, అప్పుడు చెక్ చేస్తాను. మార్చి నుంచి 100 days చెక్ చేసింది అనుకో, ఓకే, 39 days వేస్తే సెల్ఫ్ లైఫ్, అంటే ఆల్రెడీ ఇది కూడా అయిపోతుంది 10 days. సో Expiry. అట్లాగా సిస్టమ్ ఏంటంటే అన్ని చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుని